గురుగారు ఈరోజు మరి ఈ అట్ల తద్ది యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానంలో వైశిష్ట్యం ఏమిటి అంటే, పామరులకు సామాన్యులకు కూడా అద్భుతమైన ప్రయోజనాన్ని అందించడానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నింటినీ ఋషులు మనకు తెలియజేశారు. వ్రతము, నోము, పూజ ఇవన్నీ కూడా గృహిణులు చాలా ఆసక్తితో చేసేటువంటి పూజాధికాలు. సామాజిక జీవనము, స్వప్రయోజనము రెండూ నెరవేరే విధంగా ఈ విధానాలు తెలియజేయబడతాయి. ఆశ్వయుజ బహుళ తదియ అట్ల తద్దిగా చెప్పబడుతుంది. ఒకరోజు ముందరే అద్భుతంగా ఇంటినంతా శుభ్రం చేసి, ఆ రోజు పాలతో చేసిన పొట్లకాయ కూర, గోంగూర, ముద్దపప్పు వీటిని ఆరగించి మరునాటి దాకా ఆహారాన్ని స్వీకరించాలి. సూర్యోదయం ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి 11 ముత్తైదువులను ఆహ్వానించి లలితా సహస్రనామాన్ని, అమ్మవారి అష్టకాన్ని పారాయణ చేసి వాయనాన్ని ముత్తైదువులకు అందిస్తారు. ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఆ వాయనం ఇచ్చే ప్రక్రియను రిజిస్టర్ చేస్తారు. తద్వారా వివాహము కావలసినటువంటి కన్యలకు ఉత్తమోత్తమైనటువంటి భర్త లభిస్తాడు అన్నది విశ్వాసం. విచిత్రం ఏమిటంటే, ఈ ఉత్సవాన్ని విదేశాలలో కూడా కొంచెం మార్పులతో వారు ఆచరిస్తూ ఉన్నారు. సామాజిక ప్రయోజనం ఏమిటి అంటే, వివాహం కావలసిన కన్య ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా వచ్చిన ముత్తైదువులంతా ఆ అమ్మాయి సౌశల్యాన్ని, సుగుణాలను, దైవం పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను గమనించి, ఒక అద్భుతమైన స్త్రీమూర్తి మీ వంశాన్ని అభివృద్ధి చేయటానికి అక్కడ పూజ చేస్తోంది, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టయితే ఆమె గుణగణాల కారణంగా మీ వంశం వృద్ధి చెందుతుంది అని వచ్చిన ఈ 11 మంది ముత్తైదులు 11 చోట్ల చెప్తారు. ఈ విశ్వాసం దృఢంగా పెరగటం కోసం కథను వివరించింది శాస్త్రం. సునామా అనే రాజకుమారి అట్ల తద్ది యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించి వ్రతాన్ని సంకల్పించి చంద్రోదయం అయ్యేదాకా ఆహారాన్ని స్వీకరించవద్దు, అది నియమం కనుక అలా ఉండాలని ప్రయత్నించింది. కానీ సుకుమారి అయిన ఆ రాజకుమారి అంతసేపు ఉండలేక స్పృహ తప్పి పడి, ఆ అమ్మాయి అన్నలంతా తను చాలా కఠినమైన నియమాలతో వ్రతం చేస్తోంది, ఉపవాసాన్ని వదిలితే కానీ ఆ అమ్మాయి లేవదు, తట్టుకోలేదు అని భావించి ఊరికి దూరంగా అరికె పంటను నిప్పు ద్వారా ప్రజ్వరింపజేసి ఆ ఎర్రటి బింబాన్ని చంద్రుడిగా అద్దంలో చూపిస్తూ చంద్రోదయం అయింది, ఆహారం స్వీకరించమంటూ సోదరికి తెలియజేశారు. సంతోషించి ఆహారాన్ని స్వీకరించింది. అద్భుతమైనటువంటి భర్త దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నది. తోటి స్నేహితురాళ్ళందరికీ మంచి సంబంధాలు వచ్చాయి, వివాహం అయింది. ఈ అమ్మాయికి మాత్రం కావటంలా. ఎందుకని ఆలోచించి అందరికీ వివాహం జరిగిందని తెలుసుకొని అది భరించలేక అరణ్యానికి బయలుదేరి అరణ్యంలో సంచరిస్తూ స్పృహ తప్పి పడిపోతే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీకు ఈ దుస్థితి రావటానికి కారణం ఆ వ్రతం రోజు చంద్రోదయానికి ముందరే నువ్వు ఆహారాన్ని స్వీకరించటము అని తెలియజేయగానే అన్నలు తన ఆరోగ్యం కోసం పడినటువంటి శ్రమను గుర్తించి
వారిని క్షమించి మళ్ళీ ఈ వ్రతాన్ని నిర్వహించిన కారణాన అద్భుతమైన భర్త లభించాడు అని వ్రతకథ తెలియజేస్తారు. ఉపవసించటం అనేది వ్రతంలో ఒక భాగంగా ఎందుకు చెప్పబడుతుంది అంటే శరీరంలో ఉన్న దోషాలు ప్రక్షాళన అయి మానసిక శారీరక స్వస్థత చేకూరుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనము, అనుకున్న కోరిక నెరవేరటం ఒక వంతైతే వ్రత విధి విధానాల వల్ల వాతావరణంలో ఉన్న మార్పులకు తట్టుకునే విధంగా శరీర దారుఢ్యము, ఆలోచన విధానము సంస్కరింపబడటమే ఏ వ్రత ప్రయోజనమే. ఇలా వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వ్రత విధానాలను తెలియజేసి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజాబాహుళ్యానికి అందించాలన్నదే ఋషుల యొక్క ఆలోచన. అందుకే ఈ ఆశ్వయుజ బహుళ తది అన్నాడు అట్ల తద్ది ఉత్సవాన్ని జరుపుతూ ఇవ్వటాన్ని అలవాటు చేస్తూ వాయన రూపంలో ముత్తైదువులనందరినీ ఆహ్వానించి వారింట్లో ఉన్న పరిస్థితులను వారికి వివరిస్తూ అద్భుతమైన జీవనానికి అంకురార్పణ చేయటమే అట్ల తద్ది వ్రతంలోని అంతరార్థం.